అమ్మా నమస్తే. మీ పేరేంటి? ఉదయమ్మ. ఉదయమ్మ. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఎవరెవరు? లేదులే, హైదరాబాద్ పోయేది వాళ్ళు. ఎవరెవరు? కూతురా కొడుకా అని? కొడుకులా? ఎన్నాళ్ళైంది వెళ్ళి? వాళ్ళు కరోనా వచ్చినప్పుడు వచ్చారు, మళ్ళీ పోయారు. చూస్తున్నారా నీకు ఏమైనా పంపిస్తున్నారా జీతం? అదే లేదు, ఎవరు వాళ్ళే. వాళ్ళకి 3 వేసి పిల్లలు నాకేం పెడతారమ్మా. మరి నువ్వేం తింటున్నావు? పింఛన్ ఇస్తల్లా అయ్యే కాసిన ఇచ్చుకునేది. షుగర్ వచ్చిందా? కాసిన షుగర్ బిళ్ళలు తెచ్చుకుంటా. ఫంక్షన్ వస్తుంది, దాని మీద బ్రతుకుతున్నావు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడే. ఇదే ఇల్లా? ఎవరు కట్టారు ఇది మీకు? ఈ గుడిసె ఎవరు వేశారు? అప్పుడు వేసుకున్నా, చాలా లేదు ముసలాయన ఉన్నప్పుడు. ఏం చేసేవారమ్మా మీ ఆయన? మీ ఆయన ఏం చేసేవారు? ఏం చేసేవాడంట? ఇట్టే మన పని. ఏం పని? మట్టి పని చేసుకున్నారా? ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 10 సంవత్సరాలు. 10 ఏళ్ళు అయిందా? అప్పటి నుంచి ఒక్కరే ఉన్నారు. కొడుకులు కోడళ్ళు రావట్లేదా? ఫోన్ చేయట్లేదు మీ కొడుకుకి? మా కొడుకు ఫోన్ చేసేవాళ్ళు నాకు పెడతారా? ఫోన్ కూడా చేయడు అసలు. మరి మీరు వెళ్ళాల్సింది కదా హైదరాబాద్కి. ఎవరు? మీరు. అమ్మనే బాబు వెళ్ళరు? నేను తీసుకెళ్తాను రండి కార్లో మీ కొడుకు దగ్గరికి. వద్దా బాబు. ఎందుకని భయం అవుతుందా? మీ కొడుకే కదమ్మా. నా కొడుకు అయితే వాళ్ళు వేడుకుంటే చాలు. ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళని పంపిస్తే చాలమ్మా, నాకేం పెడతారు. వెళ్దాం ఫస్ట్. మీరు పెడతాడో పెట్టడో ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడదాం కొడుకుతో. అక్కడకా? రావు? సరేలే అయితే. భయంతో రానంటున్నావా లేకపోతే కొడుకు మీద భయంతో రానంటున్నావా? కొడుకులు పెట్టడం నేను రాను. సరేలే అయితే నువ్వు వెళ్ళొద్దులే. అయితే వాళ్ళు రప్పిద్దామా పని ఇక్కడికి? వాళ్ళు వచ్చినా నాకు పెట్టరు స్వామి. ఎందుకు పెట్టరా? సరే అయితే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారమ్మా? సరే అయితే. బియ్యం మీరు రేషన్ బియ్యం వస్తున్నాయా మీకు? ఎన్ని కిలోలు వస్తున్నాయి? 5. నేను ఒక్కదాన్నే కదా. సరిపోతున్నాయా మరి 5 కిలోలు? నెలంతా సరిపోతున్నాయా? 5 కిలోలు మరి నెలంతా తింటావా? మరి కూర అది? రాలేదు, నా రాలేదు, ఏం లేదు. ఇక్కడ పెట్టండి. ఇగో బియ్యం. ఏంటివో చెప్పు. ఏంటివో చెప్పాలి, అప్పుడే నీకు ఇస్తాను, లేకపోతే ఎవరిని పట్టుకెళ్ళిపోతాను. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మా అమ్మ దీక్షగా. పిల్లలు బిస్కెట్లు. మరి నువ్వు పిల్లవ కాదా? ఈ గుడ్లు వచ్చుకునే సరికి ఇది తలకు పోసుకునేది. ఇదిగో దుప్పటి కూడా ఇస్తున్నాను, కప్పుకో. కుట్టించుకుంటాలే. కుట్టించుకుంటావు కదా? కుట్టించుకోవడానికి డబ్బులు కూడా ఇస్తున్నాను నీకు. మంచి కూర తెచ్చుకో, ఇప్పుడు వంట చేసుకోండి. అన్నీ నూనె పప్పు ఉప్పులు అన్నీ ఉంటాయి కదా. ఏదో ఆలోచిస్తుంది దీక్షగా. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్తావా? చెప్పు. ఏమైనా చెప్తావా? వెళ్ళిపోనైతే ఏం లేదు, ఇచ్చారు కానీ. సంతోషమేనా? సరే అయితే ఉంటానమ్మా.